ఏపీకి కేటాయించిన సెక్రటేరియట్ భవనాలను రాష్ట్రానికి అప్పగించే అవకాశాలు ఉన్నాయి. రేపు జరగనున్న 2 రాష్ట్రాల త్రిసభ్య కమిటీ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. ఏపీ సెక్రటేరియట్కు ఆ ప్రభుత్వం కరెంట్, వాటర్ బిల్లు, స్వీపర్లకు జీతాలు నిలిపివేసింది. మెయింటెనెన్స్ ఖర్చులు ఒక్కటి కూడా చెల్లించడం లేదంటున్నారు రాష్ట్ర ఉన్నతాధికారులు. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ సచివాలయాన్ని 2 భాగాలుగా పంచింది కేంద్రం. ఏసీబీడీ బ్లాకులు తెలంగాణకు, హెచ్, నార్త్ హెచ్, జేకేఎల్ బ్లాక్లు ఏపీకి అలాట్ అయ్యాయి. కొంతకాలం ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగించిన ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి వెలగపూడిలో తాత్కాలిక సెక్రటేరియట్ నిర్మాణం తర్వాత పరిపాలన అక్కడకు షిఫ్ట్ చేశారు. దీంతో అధికారులు, ఉద్యోగులంతా అమరావతికి మకాం మార్చారు. తాజాగా అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ కూడా ప్రారంభమైంది. దీంతో ఏపీ పాలన కేర్ ఆఫ్ అమరావతికి మారింది. కొంతమంది స్టాఫ్ ను మాత్రమే హైదరాబాద్ లోని ఏపీ సెక్రటేరియట్ లో ఉంచింది బాబు ప్రభుత్వం. ఏపీకి కేటాయించిన సెక్రటేరియట్ కు కొన్ని రోజులు మెయింటెనెన్స్ ఖర్చులు చెల్లించారు. 2-3 నెలల నుంచి పవర్, వాటర్ బిల్లు, ఇతర వసతులకు బిల్లులను ఆపేసింది ఏపీ ప్రభుత్వం. దీంతో సచివాలయంలో లిఫ్ట్ పనిచేయకున్నా, వాటర్ ప్రాబ్లం వచ్చినా తమకే చెప్తున్నారని అంటున్నారు తెలంగాణ అధికారులు. ఇక ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన బిల్లులను తామెలా చెల్లించాలనేది ఇక్కడి అధికారుల వాదన. ఈ పరిస్థితుల్లో ఏపీ సెక్రటేరియట్ లో మెయింటెనెన్స్ లేకుండా పోయింది. వాటర్ బిల్లులు చెల్లించకపోవడంతో వాటర్ కనెక్షన్ కట్ చేసే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే తెలంగాణ సెక్రటేరియట్ పై ఎఫెక్ట్ పడనుంది. వాటర్ పైప్ లైన్ ఏపీ సెక్రటేరియట్ నుంచి తెలంగాణ సెక్రటేరియట్ వరకు ఉందంటున్నారు అధికారులు. ఏపీ ప్రభుత్వం మెయింటెనెన్స్ ను లైట్ తీసుకోవడంతో ఆ భవనాలను కూడా రాష్ట్రానికి కేటాయించే అవకాశం ఉందంటున్నారు అధికారులు. రేపు రాజ్ భవన్ లో జరిగే 2 రాష్ట్రాల త్రిసభ్య కమిటీ మీటింగ్ లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీ సెక్రటేరియట్ భవనాలు తెలంగాణకు అప్పగిస్తే కొత్త సెక్రటేరియట్ నిర్మాణం ఖాయంగా కనిపిస్తోంది. సెక్రటేరియట్ భవనాలు కూల్చివేస్తే బీఆర్కే భవన్ కు రాష్ట్ర సెక్రటేరియట్ ను షిఫ్ట్ చేయాలని ఇప్పటికే డిసైడ్ అయింది ప్రభుత్వం. బీఆర్కే భవన్ లో సెక్రటేరియట్ కు సంబంధించిన శాఖలు ఏ ఫ్లోర్ లో ఉండాలో కూడా డిసైడ్ చేశారు అధికారులు. మొత్తానికి కొత్త సెక్రటేరియట్ నిర్మాణం మరోసారి తెరపైకొచ్చింది.